ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ బాగున్నారు కదా? మీ అందరు చూడండి, మనకు సమస్యలో, బాధలో, దుఃఖంలో ఎవరు గుర్తుకు రావాలా? ఒక ఆయనట సమస్య వచ్చింది, ఇబ్బంది కలిగింది, పరిగెడతా ఉన్నాడు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్స్ పట్టించుకోలే, పలకల. నాకు బంధువులు ఉన్నారు కదా చాలామంది అని బంధువుల దగ్గరికి అందరికి వెళ్ళి తన సమస్య చెప్పుకున్నాడు. చెప్తే వాళ్ళు పలికి పలుకున్నట్టుగా మరి అతనికి జవాబు ఇవ్వలేదు. ఏంటి, ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నాను కదా, నాకు బంధువులు ఉన్నారనుకున్నాను కదా, నాకు బలం చాలా ఉందనుకున్నాను కదా, ఈ సమయంలో, ఈ కష్ట సమయంలో, ఈ శోధన సమయంలో వీళ్ళేంటి నన్ను పట్టించుకోలేదని భయంకరంగా ఏడుస్తూ దుఃఖపడుతూ పరిగెత్తుకుంటూ దేవుని సందుకు వచ్చి సాగిలపడ్డాడండి. విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటి నీ బలం అయిపోయిందా? ఇంతవరకు నువ్వు ఫ్రెండ్స్ అని తెగరిచ్చిపోయావు. ఇంతవరకు నా బంధువులు ఉన్నారని బంధువుల బలం మీద ఆనుకున్నావు. ఇప్పుడు వాళ్ళ ఏం నీకు రెస్పాండ్ ఇవ్వలేదా? వాళ్ళు నీకు జవాబు ఇవ్వలేదా? వాళ్ళు నీ సమస్యలు నేను పట్టించుకోలేదా? అందుకేనా నా దగ్గరకు వచ్చావు అంటే, నీ బలం ఉన్నంత వరకు ప్రభు బలం నీ దగ్గర పనిచేయు. నీ బలం అంతా అయిపోయిందా? నీ బలం అంతా ఒడిగిపోయిందా? ఇప్పుడు నా సన్నిధికి వచ్చావు కాబట్టి ఇప్పుడు నా బలం చూస్తావు. ఇంతవరకు లోకం మీద అనుకున్నావు, ఇంతవరకు ఫ్రెండ్స్ మీద అనుకున్నావు, బంధువుల మీద అనుకున్నావు. అందుకే నా కార్యం నీ దగ్గర రాకుండా ఆగిపోయింది. ఇప్పుడు నా సన్నిధికి వచ్చావు కాబట్టి, నా రెక్కల నీళ్ళలోకి వచ్చావు కాబట్టి, నా పాదాలు పట్టుకున్నావు కాబట్టి నీ సమస్యలోంచి నేను నిన్ను విడిపిస్తానని ప్రభు అద్భుతంగా ఆయనతో మాట్లాడాడు. దేవుని శక్తి ఆయన అద్భుతంగా చూశాడు, ఆ సమస్య నుంచి విడిపించబడ్డాడు. ఈరోజు నువ్వెక్కడ అనుకున్నావు? చాలామంది అంటూ ఉంటారండి, మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది బంధువులు ఉన్నారు, నన్ను పోయి అడగడమే లేటు, ఏమడిగిన ఇచ్చేస్తారు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు చూడాలి, అప్పుడు తెలుస్తుంది. దేవుడు నీ కోసం చూస్తూ ఉన్నాడు. నీ సమస్యలో నిన్ను విడిపించే దేవుడు, నిన్ను క్షమించే దేవుడు, నిన్ను అద్దరికి చేర్చే దేవుడు. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే, నా దిక్కు నీవే నువ్వు చెప్తే తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడు ఆయన. తప్పకుండా నిన్ను విడిపించే దేవుడు ఆయన. నిన్ను తప్పకుండా విడిపించి ఆ సమస్యలన్నిట్లో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చును గాని. ఆమేన్.